అమ్ముతా ఉన్నాడు, 32 రూపాయలకి ప్రభుత్వానికి అమ్ముకుంటున్నాడు ఆయన. ఏంది ఇది? ఎంత ఎక్కడైనా ఉందా అసలు? ఏం పోతాను, వ్యవస్థలు ఎక్కడ పోతా ఉన్నాయి? ఇవన్నీ కూడా మరి ఒక ప్లాన్డ్గా కరప్షన్ జరుగుతూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమం. వీటన్నిటిని కూడా మనం ఖచ్చితంగా ఎండగట్టాల్సినటువంటి సమయం రాబోతా ఉంది. గతంలో ఇదే రేషన్ బియ్యం మీద 40% వాడుతున్నారు, ఇచ్చిన వాళ్ళు మిగతా వాళ్ళు అమ్ముకుంటున్నారు తెలిస్తే మేము ఆ రోజు సార్టెక్స్ బియ్యం తీసుకొచ్చాం, నాణ్యమైనటువంటి బియ్యాన్ని ఇచ్చాం, సన్న బియ్యాన్ని ఇచ్చాం. స్వర్ణ వెరైటీ కాదు, బీపీటీ బియ్యాన్ని గుంటూరు జిల్లా వాళ్ళకి ఇవ్వాలని ఆ రోజు ఆలోచన చేశాం. దాదాపు 70% తీసుకొని వెళ్ళాం వాడకాన్ని తీసుకొని. ఈరోజు ఏది ప్రయత్నం ఏంటి అసలు? ప్రజలకు ఇచ్చేటువంటి ఆ రేషన్ బియ్యాన్ని కూడా ఇవ్వకుండా ఎలా చేసుకోవాలి, ఏ రకంగా చేయాలంటే ఇవాళ జరుగుతున్నటువంటి కార్యక్రమంగా కనపడుతుంది. దీంట్లో చాలా వ్యవస్థీకృతమైపోయింది కరప్షన్ అంతా. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఇటువంటి అనేక కార్యక్రమాలకి శాంపిల్ చెప్పాను. రేపు ఈ యాప్ ద్వారా ఎక్కడ ఏ రేషన్ డీలర్ ఎక్కడ ఎవడికి అమ్మాడు, ఎవడు దాని వెనకాతలు ఉన్నాడు, ఏం జరుగుతోంది అనేటువంటి ప్రతి విషయాన్ని కూడా మేము దీన్ని క్షుప్తం చేస్తాం.